ఈ సీజన్లో ఫస్ట్ హాఫ్ సూపర్ హీరోలా ఆడి సెకండ్ హాఫ్ డీలా పడిన ఢిల్లీ ఎలిమినేట్ అయిపోయినా వెళ్తూ పంజాబ్కి పవర్ పంచ్ ఇచ్చి వెళ్ళింది. పాయింట్స్ టేబుల్లో టాప్ 2లో ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుందామని ఆశపడిన పంజాబ్ ప్లాన్స్పై నీళ్లు జల్లుతూ ఢిల్లీ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో విజయం సాధించింది. ఐపీఎల్ రీషెడ్యూలింగ్లో భాగంగా జైపూర్ను హోమ్ గ్రౌండ్గా మార్చుకుని ఆడుతున్న పంజాబ్ ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడంతో ముందు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఓపెనర్ ప్రియాంష్ ఆర్య విఫలమైన ప్రభ్సిమ్రన్, జోష్ ఇంగ్లీష్ తోడుగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన పోరాటం చేశాడు. ప్రభ్సిమ్రన్ 28, ఇంగ్లీష్ 32 పరుగులు చేస్తే కెప్టెన్ అయ్యర్ 5 4లు 2 సిక్సర్లతో 34 బాల్స్లో 53 పరుగులు చేశాడు. కానీ బౌలింగ్కు అనుకూలించిన పిచ్పై పంజాబ్ భారీ స్కోర్ చేస్తుందా లేదా అన్న డౌట్ లేకుండా చేసింది మాత్రం మార్కస్ స్టాయినిస్. ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చి ఈ మ్యాచ్లోనే జట్టుతో యాడ్ అయిన స్టాయినిస్ చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతులు మాత్రమే ఆడిన 3 4లు 4 సిక్సర్లతో 44 పరుగులు చేసి పంజాబ్ స్కోర్ను 200 దాటించి ఢిల్లీకి 207 పరుగుల టార్గెట్ పెట్టాడు స్టాయినిస్. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ తమ బ్యాటర్లందరూ సమిష్టిగా రాణించడంతో లక్ష్యాన్ని ఛేదించగలిగింది. రాహుల్ 21 బాల్స్లో 35 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కి ఎంపికైన జోష్లో ఉన్న కరుణ్ నాయర్ 27 బాల్స్లో 5 4లు 2 సిక్సర్లతో 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే చివర్లో భారీ స్కోరే చేయాల్సి ఉండడంతో సమీర్ రిజ్వీ అద్భుతంగా పోరాటం చేశాడు. పంజాబ్ బౌలర్లను రఫ్ఫాడిస్తూ 25 బాల్స్లో 3 4లు 5 భారీ సిక్సర్లతో 58 పరుగులు చేసి తన ఆటతో ఢిల్లీ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో సంచలన విజయం సాధించేలా చేశాడు. పంజాబ్ టాప్ 2 కన్ఫర్మ్ కాకుండా పవర్ పంచ్ అయితే ఇవ్వగలిగింది ఢిల్లీ.